అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అండి. మీరు చూస్తున్నారు కదా, మొగుడు తాగుబోతు అయితే ఎలా ఉంటుందని చెప్పేసి చేస్తున్నాము. ఇది పార్ట్ వైజ్గా చేస్తా లేదండి, ఊరికి అలా పెడతానే ఉన్నాను. ఎక్కడి వరకు ఎండ్ అవుతుందో నాకు కూడా తెలియదు. కొన్ని రోజుల వరకు అయితే ఇదే సీరియస్ అయితే నడుస్తుంది. తర్వాత మళ్ళీ కొత్త కొత్త వీడియోస్ అయితే మీకు వస్తాయి. ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తప్పకుండా. అన్ని సీరియస్ ముగిసిపోయినాయి, ఇంకా ఇదొకటి ఉంది. ప్లీజ్ దీంట్లో చూస్తున్న పాత్రలు కానీ సన్నివేశాలు కానీ పేర్లు కానీ అన్ని కల్పిత పాత్రలు మాత్రమే అని చెప్పుకుంటూ ప్రతి వీడియో ప్రారంభిస్తున్నాము. సరే, కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. గిరిజక్క, ఓ గిరిజక్క ఎక్కడున్నావు? రారా కమల, చెప్పు. ఏమక్క ఎప్పుడన్నా చూడు ముఖం ఇలాగే పెట్టింటాం, ఎప్పుడు సంతోషంగా ఉండవా ఏంటి నువ్వు? ఎప్పుడు చూసినా ఇట్లే పెడితే మొహము ఎట్లా నువ్వు? ఎవరైనా చూసిన వాళ్ళు ఏమనుకోవాలా? ఎప్పుడు చూసినా ఇట్లా సప్పు పెట్టుకుంటుంది ఈ అమ్మ. ఏమో మళ్ళా ఏందో ఏం పోగొట్టుకునిందో ఏమో, ముఖంలో కళనే ఉండదు, ఇత్తరంగా పెట్టుకుని ఉంటావు ముఖము. ఏం కథ? అవును సరే కానీ అది పక్కన పెడితే పనికి పోయింటివా మళ్ళా? కమలా, పోయింటిని. ఆ ఇంట్లో వాళ్ళందరూ మంచిగానే ఉన్నారు కమల. అమ్మగారు కూడా మంచిగా మాట్లాడిస్తున్నారు, అయ్యగారిని కూడా పరిచయం చేపించినారు, రూములన్నీ చూపించారు, ఎలా పని చేయాలో చెప్పించారు. 3,000 అయితే ఇస్తారంట నెలకు, అలాగే ఏదైనా మిగిలితే పెట్టిస్తానని కూడా అన్నారు. ఇంకా అక్కడే ఉండమన్నారు కానీ నేనే ఉండలేక మళ్ళీ ఇంటికి వచ్చి పోతున్నాను కదా. ఇప్పటికీ మా ఆయన అనుమానం పడుతూ కొట్లాడినాడు తెలుసా నా దగ్గర. అయ్యో రామ, అవునా? ఏం కొట్లాడినాడు మళ్ళా? ఇంకా అనుమానం వస్తే మూడనేవాడు ఏం కొట్లాడతాడు? ఎవరి దగ్గర వెళ్ళిపోయింటివి, నాకు చెప్పకున్నట్లు పనికి పోయినావు, అసలు నీ భయం భీతి లేదు, అసలు నేను నాన్నవాడిని ఒకడు ఉన్నాడనేది నీకు తెలుసుకోవాలని తెలీదా, అట్లా ఇట్లా అని చాలా తిట్టినాడు. ఒకేసారి ఏడుపు వచ్చేసింది నాకైతే. అయ్యో కర్మ, నీకు అప్పుడే చెప్తుంది. నీకు తెలీదా గిరిజక్క మొగుడు చెప్పిపోవాలని? అయ్యో నువ్వు చెప్పినావులే కమల, చెప్పిపోదామని ఉంటిని. ఆ అప్ప లేడు ఇంట్లోనే, ఏం చేయాలో చెప్పు. వెతుక్కుంటూ బార్లోకి ఏమన్నా పోవాలా? ఇంకా తెలీదా అప్పకి? ఇంటికి రావాలా? అవును పెండ్లాం అనేది ఉంది, నాకు పిల్లలు కూడా లేరు, పిల్లలు మొక్కమన్నా చూసి వస్తాడేమో. ఇంకా పిల్లలకి పుడితే పిల్లల మొక్కము చూసి రాడా అప్ప. ఇంకా అసలు నమ్మకమే పెట్టుకోకూడదు, పిల్లల ముఖము చూసి వస్తాడేమో అని కూడా నమ్మకం పెట్టుకోకూడదు. ఈ అప్పతో నాకు అనుకోకున్నట్లు ఉండేది మేలైపోయింది నాకు బతుకు, లేదంటే కంటే ఇంకా. అయ్యో రామ, ఏమో ఏం కథనో, ఒక్కొక్కరి కథ అట్లుంటుంది ఇట్లుంటుంది చూడమ్మా. సరేలే, ఈడికే విమల వస్తుందని చెప్పిందా? వచ్చిందా? నాకన్నా ముందు వచ్చిపోయింది ఏమన్నా? విమలానా? రాలేదే, నువ్వే ఇంకా వచ్చింది ఇప్పుడే. నేను లోపల వంట చేసుకుంటూ కూర్చోండి, నువ్వే వచ్చింది చూసినా చూడు. విమల ఏం రాలేదే. ఏమక్క అందరూ మీటింగ్ పెట్టినారు, ఎప్పుడు వచ్చినావు? రా విమల, నీ గురించే మాట్లాడుతున్నాను, ఇప్పటి వరకు వచ్చిపోయినావేమో అనుకుని ఇంకా అడుగుతుంటుని గిరిజక్కని, నువ్వే వస్తే చూడు. ఏమక్క మీటింగ్ పెట్టినారు, ఏం జరిగింది? ఎప్పుడు ఉండేదే కదా నా రామాయణం నాదే, ఏం చేయాల? నా బతికేట్ లేకపోతే తాగుబోతులు మోడుతా ఇంక సాగలేక పనికి పోయిన. పంకజ్మకు లేదు, ఆ అమ్మగారి ఇంట్లో పోయినా. అందరూ మంచివాళ్ళే, బాగానే చూసుకుంటారు, జీతం కూడా 3,000 ఇస్తారంట. బాగానే మాకి మేలైంది, ఇంకెట్లా మాకి సరిపోతుంది, ఇంకే ఉండేది ఇద్దరే కదా.